మండు మండు మొన్న దెబ్బకి ఠారెత్తిపోయి తలుపులు కిటికీలు కూడా మూసేసుకుంది. లేకపోతే రోజుకో వింత కోరిక. మండు ఓహో నా మండు జంబా. మండు ఎక్కడున్నావు? కమాన్ వచ్చే, నీకేం భయం లేదు. ఇవన్నీ కామన్. తల పగిలిపోతే ఒక్క దెబ్బ కొట్టనివ్వండి. అయ్యో చచ్చిపోతానే. అదేనండి కావాల్సింది. ఏంటి నీ అమ్మగడు పాడా తలుపులేసి కొడతాను. చచ్చిపోతానే. అవునండి, మీరు చచ్చిపోతారు కదా. మీ ప్రాణాలు తీసుకోవడానికి యమధర్మరాజు వస్తాడు కదా. అప్పుడు నేను ఆపి పోవుచున్నావా యమధర్మరాజా అని పాడి మీ ప్రాణాలు మీకు తెచ్చేస్తానండి. అలాగా అయితే పని చేయవే. అడుగు యమధర్మరాజు, అడుగు 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 అడుగు, అక్కడ ఉన్నాడు. అదిగో దున్నపోతాదిగో దున్నపోతాదిగో. ఓరే దేవుడు. రండి రండి, కోడిగుడ్లు పాలు చందాలు ఇక్కడ సమర్పించాల్సిన పని లేదు. అక్కడ మా ఆయన ఉన్నారు, అక్కడే సమర్పించాలి. పెళ్ళై 10 ఏళ్ళైంది, పిల్లలు పుట్టడం లేదు. 40 రోజుల పాటు ఆలయ మగలే లగ్నంగా నాగ ప్రదక్షిణలు చేయండి. 40,000 దక్షిణ సమర్పించుకోండి. తప్పకుండా చేస్తాం. మరి పిల్లలు? ఒకే కాన్పులో 4 పిల్లలు పుడతారు. అర్జెంటుగా ఐజీ అయిపోవాలండి. దేవుడు కర్ణిస్తాడా? చందాలు అక్కడ ఇచ్చేయండి, మర్నాడే పోస్ట్ లో పోస్టింగ్ వచ్చేస్తుంది. వెళ్ళండి ఐజీ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే నమస్తే. ఏంటండి ఈ నెల పాములా కట్టిపడేశారు? మీరేగా మా అన్నయ్య కడుపులో పాములున్నాయని చెప్పారు. అప్పటి నుంచి మా అన్నయ్య ఇలా పాములా మారిపోయాడు. పాములా? పాములంటే నాగుపాములు జరిగుడ్లు కాదండి, ఏలిక పాములు. అంటే నులిపురుగులు అన్నమాట. అంటే మా అన్నయ్య నిజంగా పాముగా మారలేదన్నమాట. పాము లేదు గేము లేదు, అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఇలా అయిపోయి ఉంటాడు. ఇప్పటి గట్ల తొందరగా, లేకపోతే చచ్చురుకుంటాడు. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. 1 2 మరి నీ పాప లెక్క రాసుకోనక్కర్లేదా? అది తర్వాత చూస్తాలే. ఒక్కసారి ఇటు చూడు. ఎరా బాబా, నన్ను అడ్డం పెట్టుకుని ఈ విధంగా డబ్బులు మొత్తం సంపాదించేస్తారా? ఇదిగో మీ బండారం మొత్తం బయట పెట్టేస్తా. మీ చరిత్ర మొత్తం ఇప్పుడే జనానికి చెప్పేస్తా. మరి ఈ సంగతి జనానికి తెలిస్తే మమ్మల్ని చంపేస్తారన్నయ్య. మమ్మల్ని క్షమించండి అన్నయ్య. క్షమించను. వరే వరే వరే, అమాయకులైనటువంటి వాళ్ళ నమ్మకాన్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తారా? ఇది మహా పాపం. అన్నయ్య వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామన్నయ్య. అక్కర్లేదు. మిగతా డబ్బంతా లెక్క చూసి నాకు గల్లా పెట్టే తీర్చండి. అసలు వ్యాపారం వీక్ గా ఉంది, ఇప్పటికే బోల్డంత లాసు. ఈ కుష్టేంటో అయ్య బాబాయ్, ఈ గులకరాళ్ళేంటో. అయ్యబాయ్, ఈ ద్రౌపది, సుమతి, అరుంధతి, ద్రౌపది, సతీసమతి. అయ్యో ద్రౌపదికి 4 భర్తలు. 4 భర్తలు ద్రౌపదికి. ద్రౌపదికి 4 భర్తలు. ఎవడా నువ్వు? అమితాబ్ పొట్టిగా ఉంటాడు ఎందుకు గురు? అమితాబ్ బచ్చన్ పొట్టిగా ఉంటావేంట్రా? కాకులు తెల్లగా ఉంటాయి ఎందుకు గురు? కాకులు తెల్లగా ఉంటాయా? ఎవడ్రా నువ్వు? నువ్వెవరు బాబు? నువ్వెవడ్రా? నువ్వెవరు బాబు? నువ్వెవడ్రా? నువ్వెవరు బాబు? అయ్యా బ్రహ్మం గారు, ఏమిటి ఏమైంది? మీకేం భయం లేదు, మీ సంగతి నేను చూస్తాను. అరుంధతి సుమతులను ఓకే చేసావు, ద్రౌపది అనసూయలను పెండింగ్ పెట్టేశావు, సతీ సావిత్రుల దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా హ్యాండే ఇచ్చేసావు. 10 మందిలో ప్రతిజ్ఞ చేశాను. ఆ హరిదాసు ముందు తల వంచమంటావా? మాట్లాడవేం? నాకు సమాధానం చెప్పకపోతే నీ పాదాల చెంత నా తల బాదుకొని ప్రాణాలు వదులుతాను. సమాధానం భవతి, సమాధానం భవతి. మండోదరి, హే కృష్ణ, ప్రత్యక్షమయ్యావా? నా మొరాలకించావా? స్వామి, ఆ మీసాలేమిటి స్వామి? అప్ టు డేట్ గా ఉంటుందని పెంచేశా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి మండోదరి? నేను పతివ్రతనని నిరూపించుకోవాలి. కొత్తగా అయ్యేదేముందమ్మా, నువ్వు ఆల్రెడీ మహాపతివ్రతవే. గులకరాళ్లను గుగ్గిళ్లు చేసిన అరుంధతివి నీవే.
త్రిమూర్తులను పసిబిడ్డలను చేసి ఆడించిన సతీ అనసూయవు నీవే, సావిత్రి, ద్రౌపది అన్ని నీ రూపాలే కదా, మళ్ళెందుకు అనుమానమా? అయితే ఈ మనిషి జన్మ ఏమిటి స్వామి? త్రిమూర్తులకు ఫుడ్ వడ్డించిన సీను గుర్తుందా? ఆ? ఆ చివర్లో ఉన్న శివునికి 4 లడ్లు తక్కువ వడ్డించాం. మరి శివునికి ముక్కు మీద కోపం కదా, దాంతో ఆయన నీ మీద అలిగి నిన్ను పూర్వజన్మ మర్చిపోమని మానవ జన్మ ఎత్తమని శపించాడు. అది ప్రాబ్లం. స్వామి, నాదొక విన్నపం స్వామి. ఏమిటి? నేను పతివ్రతనని మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రజలకు తెలిసేదెలా? ఆ హరిదాస్కు తెలిసేదెలా? ప్రశంసా పత్రంలాగా ఈ ఈకను తీసుకెళ్లి అందరికీ చూపించు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. స్వామి, దేవతలు ఈ కాలంలో ప్రత్యక్షం అవడం మానుకున్నారు కదా, మరి మీరు? నువ్వు మా కాళ్ళ దగ్గర తలబాదుకున్నప్పుడు నేను ప్రత్యక్షమైనాను కదా. అప్పుడు నేను చూడలేదే. ఓహో, మరిప్పుడు నీ కళ్ళ ముందే నేను మాయమైతే అప్పుడు నమ్ముతావా? నమ్ముతాను స్వామి. మ్మ్. నీ భర్తను ఏ రకంగానూ కష్టపెట్టద్దు, సుఖంగా జీవించు. ఇప్పటికైనా సంతాన ప్రాప్తిరస్తు. స్వామి, నా జన్మ ధన్యం అయిపోయింది స్వామి, ధన్యం అయింది. మండు ఏవండి? మై డియర్ మండు. ఏవండి? అమ్మయ్యా, ఎలాగైతేనే ఓ కాపురం నిలబెట్టాం. మరి మన కాపురం సంగతి? అదే మనకింకా పెళ్లి కాలేదు. చేసుకుంటే పోయే. చూడు, దొంగల్ని పట్టుకోవాలి, ఊరి జనం మెచ్చుకోవాలి, అమ్మ ఓకే చేయాలి, అప్పుడే మన పెళ్లి. అది కాదు బాసు, నీకోసం అన్ని వదులుకొని వచ్చేస్తే ఒకే ఇంట్లో ఉంటూ ఈ దూరాలంటే బాసు మరిద్దరికి పెళ్ళవడం ఖాయం. ఆ తర్వాత శోభనం డబుల్ ఖాయం. కానీ చిన్న అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం శోభనం చేసేసుకుందాం, ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ ప్లీజ్. అమ్మో, నీ స్పీడ్ చూస్తుంటే నాకేదో దడగా ఉంది. అర్జెంటుగా నా శీలం కాపాడుకోండి. భలే పరిగెట్టావే కుంటి గుర్రలాగా. ఏంటమ్మా, ఏమైంది? రన్నింగ్ రేస్ లో ఆ, లాస్ట్ వచ్చాను. ఆ, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అయ్యయ్యో, ఒక్క రన్నింగ్ రేస్ ఏంటమ్మా, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అన్నింటిలోనూ నువ్వే ఫస్ట్. ఎలా? చూడు, ఇప్పుడు సబ్ జూనియర్స్ హై జంప్. డిస్కస్ త్రో. టగ్ ఆఫ్ వార్. షార్ట్ పుట్. సబ్ జూనియర్ ఛాంపియన్ బేబీ దిశ సెకండ్ క్లాస్. వార్త, శుభవార్త, బ్రహ్మాండమైన శుభవార్త. ఏంట్రా అంత బ్రహ్మాండమైన శుభవార్త? ఊళ్ళో పూజారిని గందరగోళం చేసింది, మన రౌడీలను చితకబాదింది దెయ్వుడు కాదు, దెయ్యము కాదు, ఒక అద్భుతమైన టోపీ. టోపీయా? అవును, ఆ టోపీ ఎవరి దగ్గర ఉందో తెలుసా? మనం ఎవరి మీదనైతే దొంగతనం నేరం మోపి ఊరి నుంచి పారిపోయేలా చేశామో, రోజా లవ్ రాజా, వాడి దగ్గర ఉంది. ఆ టోపీని ఎత్తిన పెట్టుకుంటే టోపీతో సహా మనిషి మాయమైపోవచ్చు. అంత మహత్తరమైన టోపీ ఉండాల్సింది మన దగ్గర కదరా. యా. టింగుమని మాయమైపోవచ్చు, టంగుమని ప్రత్యక్షం అవ్వచ్చు.
దొంగతనాలు దోపిడీలు ఒకటేమిట్రా? నేను రోజాను పెళ్లి చేసుకోవచ్చుగా. ప్రపంచాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా. రేయ్, నాకు ఆ టోపీ కావాలరా, టోపీ కావాలి. ఎలా ఎలా? అవును, ఎలా? చెల్లె రోజా, రాజా, నా విగ్గు మీదొట్టు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుక్కుందామని వచ్చాను. నన్ను నమ్మండి. నోర్మోయ్, నీ ఒళ్ళంతా విషమే. నేను నిన్ను చస్తే నమ్మను. నగలెక్కడ పెట్టావు ముందు ఆ విషయం చెప్పు. ఆ కోటగారి దగ్గర ఉన్నాయి. ఆ నగలిమ్మని అడిగితే ఇదిగో నన్ను ఇలా కొట్టి చీకటి గదిలో పెట్టి కట్టి పారేశాడు. ఎవరు లేని చూసి పారిపోయి వచ్చాను. అమ్మ రోజు దొంగతనం చేయించింది నేనేడని ఊరందరి ముందు ఒప్పుకుంటాను. కోటగాడి రహస్యం పోలీసుల ముందు బయట పెడతాను. నేను దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. నన్ను నమ్మండి. అమ్మా, అన్నం తిని 3 రోజులే. ఆకలిగా ఉంది. ఒక్క ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. పద.